Subscribe to Color Frames. పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాపై బూమ్రా 8 వికెట్లు తీసి ఆసీస్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఆరంభం నుంచే ప్రమాదకరమైన బంతులతో విరుచుకుపడ్డాడు. బూమ్రా ధాటికి ఆసీస్ బ్యాటర్లలో భయం కనిపించింది. హెడ్ లాంటి బ్యాటర్లు సైతం కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం తర్వాత ఆస్ట్రేలియన్లు బూమ్రాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆ జట్టు సభ్యులు బూమ్రా గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను బూమ్రా గురించి అడగగా బౌలర్ అని ఒక్క మాటలో సమాధానమిచ్చాడు. అలెక్స్ క్యారీ బూమ్రాను అన్బిలీవబుల్ అన్నాడు. మాక్స్వెల్ ఇంటెలిజెంట్ బౌలర్ గా పేర్కొన్నాడు. ఇక ట్రావిస్ హెడ్ ను ప్రశ్నించగా బూమ్రా అన్బిలీవబుల్ బౌలర్ అని కితాబిచ్చాడు. స్టీవ్ స్మిత్ మాత్రం బూమ్రాను విచిత్రమైన బౌలర్ గా అభివర్ణించాడు. నిజానికి ఆస్ట్రేలియన్లు బూమ్రాను సరిగ్గా అంచనా వేశారు. దీన్ని బట్టి చూస్తే కంగారుల్ని బూమ్రా ఏ విధంగా కంగారు పెడుతున్నాడో అర్థమవుతుంది. కాగా ఈ టెస్ట్ మ్యాచ్ లో బూమ్రా కెప్టెన్ బాధ్యత తీసుకుని టీమిండియాకు ఘన విజయాన్ని అందించాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ తొలి టెస్ట్ కు దూరం కావడంతో బూమ్రా ఆ బాధ్యతలు తీసుకుని జట్టును సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపించాడు. బూమ్రా సిరాజ్ బౌలింగ్ లో వికెట్ల వేట కొనసాగించగా జైస్వాల్, కేఎల్ రాహుల్, కోహ్లీ, నితీష్ రెడ్డి పరుగుల వరద పారించారు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండో టెస్ట్ డిసెంబర్ 6న అడిలైడ్ ఓవల్ లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ డే నైట్ జరుగుతుంది. రెండో మ్యాచ్ కు ముందు ఈ రోజు నుంచి టీమిండియా ప్రైమ్ మినిస్టర్స్ 11 తో 2 రోజుల పింక్ బాల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ కూడా పాల్గొననున్నాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.